హాయ్ అండి. ఆనపకాయతో దోసలు ఎప్పుడైనా ట్రై చేశారా? లేకపోతే నేను ప్రాసెస్ చెప్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా లేత ఆనపకాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత రేషన్ బియ్యాన్ని ఒక గ్లాస్ వరకు తీసుకొని గంట పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని దానిలో నానబెట్టిన బియ్యాన్ని ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దాంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వంట సోడా కొంచెం వేసుకొని మొత్తం కలిసేలాగా గరిటెతో బాగా కలుపుకోవాలి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇవి వేసుకోవాలి. మందంగా వేసుకుంటే కొంచెం బాగా వస్తాయని మందంగా వేసాను. పలుచగా కూడా ట్రై చేయొచ్చు. తర్వాత ఈ అంచుల చివర కొంచెం ఆయిల్ వేసుకొని మనం హీట్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులు కాలిన తర్వాత మనం టమాటా చట్నీ కానీ దొండకాయ చట్నీ కానీ వేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇవైతే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. హెల్తీ ఫుడ్ కూడా. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.